الحمد لله الذي خلق الخلق فجعل منهم سعداء وأشقياء، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له في الأرض ولا في السماء، وأشهد أن محمدًا عبده ورسوله وخاتم الرسل والأنبياء، صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا إلى يوم العرض واللقاء. يا أيها الذين آمنوا اتقوا الله وآمنوا برسوله يؤتكم كفلين من رحمته ويجعل لكم نورا تمشون به ويغفر لكم والله غفور رحيم. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. ولا تفسدوا في الأرض بعد إصلاحها. وقال في موضع آخر: وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا من رحم ربي إن ربي غفور رحيم. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, హితశత్రువు, అహితశత్రువు, అజాతశత్రువు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట: నేను నా ఆత్మశుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. నా ప్రభు కృపాకటాక్షాలు లభిస్తే తప్ప మనస్సు ఎల్లప్పుడూ చెడువైపునకే పురిగొల్పుతుంది. నా ప్రభు గొప్ప క్షమాశీలి, అమిత దయామయు. అభిమాన మిత్రులారా, హితశత్రువు అంటే మేలుని కోరేలా కనిపించేది కానీ వాస్తవానికి హాని కలిగించే వ్యక్తి లేదా వస్తువు. అహిత శత్రువు అంటే కీడును మాత్రమే కలిగించే శత్రువు, దాని నుండి మేలుని ఆశించలేదు. అజాత శత్రువు అంటే ఎలాంటి శత్రుత్వం, ఎవరితోనూ ఎలాంటి శత్రువులు లేని వ్యక్తిని అజాత శత్రువు అంట. అభిమానం ద్వారా ప్రతి మనస్సులోని తమస్సు, దురాత్మ, శైతాన్ సైన్యంలోని ఒక సైన్యం. అతను ఏది ఆదేశిస్తే అది దాన్ని పాటిస్తుంది. కొన్ని సందర్భాలలో ఉషస్సు సంతరించుకొని శైతాన్ మాటను పాటించకుండా దైవ దూత పిలుపుకు స్పందించి అది శుభాత్మగా, పవిత్రాత్మగా కూడా మారుతూ ఉంటుంది. ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు తన పుస్తకం అల్ ఫవాయిద్లో మనసు గురించి తెలియజేస్తూ చెప్పిన మాట: మనసు ఉపమానం గానుగ వంటిది. అందులో మీరు మంచి పదార్థాలు వేస్తే అది వాటిని నలగొడుతుంది, చెడు పదార్థాలు వేస్తే అది వాటిని కూడా నలగొడుతుంది. ఫలితంగా పిండి రసం అనేది మనం వేసే పదార్థాన్ని బట్టి ఉంటుంది. మరి ఈ గానుగకి యజమాని, నిర్వాహకుడుగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉంటాడు. కనుక ఒక దూతను అల్లాహ్ నియమించి ఉంటాడు. మనసు అనే ఆ గానుగలో ఆ దూత మంచి విషయాల్ని వేస్తూ ఉంటాడు. కనుక మంచి దిశగా మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే దాంతోపాటు ఒక శైతాన్ కూడా నియమితుడై ఉంటాడు. అతను సమయం దొరికినప్పుడల్లా, మంచి విషయాలు లేకుండా మనసు ఖాళీగా ఉన్నప్పుడల్లా
తన వద్ద ఉన్న చెత్త చెదారాన్ని మనసు అనే ఆ గానుగలో వేస్తుంటాడు. ఫలితంగా అది చెడు దిశగా తిరుగుతూ ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, విజేత జయశాలి ఎవరు అంటే ప్రపంచాన్ని జయించినవాడు అయి ఉండొచ్చుగాక, అయితే తన్ను తాను జయించినవాడు, తన మనసును గెలిచినవాడు అతనే అసలైన విజేత జయశాలి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, శైతాన్ అహిత శత్రు, మనసు అనేది హితశత్రు. ఇవి రెండు మనిషికి అత్యంత ప్రమాదకరమైన శత్రువులు. అయితే వీటిలో ఏది ఎక్కువ ప్రమాదకరమన్న విషయంలో పండితులు ఏకీభవించలేదు. ఒక అసర్లో ఉన్న యొక్క మాట ఏమిటంటే, నీ పాలిట అత్యంత ప్రమాదకర శత్రువు నీ పక్కలో ఉండే నీ మనసే అని సెలవియ్యడం అనేది జరిగింది. అయితే ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో 5 సందర్భాలలో ఇన్న శైతాన లకుం అదువ్వుం ముబీన్, అదువ్వుం ముబీన్ అన్న మాటను అల్లాహ్ సుబ్హానహు తఆలా శైతాను గురించి ప్రస్తావించాడు గనుక ఖచ్చితంగా ఎక్కువ ప్రమాదకారి శైతానే అయి ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అతని నుండి మేలుని ఆశించడం అనేది శుద్ధ అవివేకము. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, యా అయ్యుహన్నాస్ ఇన్న వఅదల్లాహి హక్కున్ ఫలా తగుర్రన్నకుముల్ హయాతుద్ దున్యా వలా యగుర్రన్నకుం బిల్లాహిల్ గరూర్ ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిదూహు అదువ్వా ఇన్నమా యదుఉ హిజ్బహు లియకూను మిన్ అస్హాబిస్ సయీర్. అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మాట, ప్రజలారా, అల్లాహ్ వాగ్దానం సత్యమైనది కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు. ఆ మహామోసగాడు కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా. శైతాన్ మీకు బహిరంగ శత్రువు గనుక మీరు కూడా వాడిని శత్రువుగానే పరిగణించండి. వాడు తన అనుచరుల్ని నరకవాసుల్లో కలిపేయడానికి తన మార్గం వైపు పిలుస్తున్నాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా 5 సందర్భాలలో శైతాన్ని బహిరంగ శత్రువు అన్నాడు. అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మాట, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతిష్ శైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, శైతాన్ అడుగుజాడల్లో నడవకండి. వాడు మీకు బద్ధ విరోధి. మీ వద్ద స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఒకవేళ తప్పడడుగు వేస్తే అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేక సంపన్నుడన్న సంగతిని బాగా గుర్తుంచుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమానం మిత్రులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించడానికి నిరాకరించిన వాడు వేరే మాటల్లో ధర్మాన్ని పాక్షికంగా మాత్రమే అనుసరించగోరుతున్నాడు. దాన్ని ఆరాధనల వరకే, మస్జిద్ 4 గోడల వరకే పరిమితం చెయ్యాలనుకుంటున్నాడన్నమాట. రాజకీయాల నుండి, చట్టసభల నుండి దాన్ని వేరుపరచాలనుకుంటున్నాడన్నమాట. అలాగే ప్రజలు తమ ప్రాంతీయ అలవాట్లను, ఆచారాలను, సంస్కృతిని ఇష్టపడతారు. వాటిని వదులుకోవడానికి సుముఖంగా ఉండరు. ముఖ్యంగా వివాహాది విషయాల్లో దుబారా ఖర్చు చేయడం, ముస్లిమేతర ఆచారాలను అవలంబించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే శైతాన్ అడుగుజాడలను అనుసరించకండి అని బోధించడం అనేది జరిగింది. ఎందుకంటే శైతాన్ మనల్ని ఆకట్టుకోవడానికి ఇస్లాంకు విరుద్ధంగా ఉండే విషయాలని అందమైన ఫిలాసఫీ ద్వారా మనకు నచ్చినట్టు సమర్పిస్తాడు. చెడులపై అందమైన గిలాఫులను తొడిగి మన ముందు ఉంచుతాడు, మన యొక్క కొంపను నట్టేట ముంచుతాడు కూడా. కనుక బిదాతులను కూడా సత్కార్యాలుగా నమ్మబలుకుతాడు. అందుకే ఇస్లాంలోకి ప్రవేశించిన మీదట మనస్సు మెచ్చే విషయాలను అల్లాహ్ ఇచ్చకు, అల్లాహ్ ప్రవక్త వారి సాంప్రదాయానికి అప్పగించాలి. దైవ ప్రసన్నతతో సమరసం చెందని విషయాలను నిస్సంకోచంగా విడనాడాలి. అభిమాన మిత్రులారా, మనిషి 4 విషయాల్లో అతను తప్పు చేస్తాడు. 1 అకీదా విషయంలో,
అంటే షిర్క్కి పాల్పడతాడు, షిర్క్ని వదలాలి, తౌహీద్కి కట్టుబడాలి. రెండవది ఆచరణ విషయంలో బిదాత్కి పాల్పడతాడు కనుక బిదాత్ను వదలాలి, సున్నత్ని పాటించాలి. మూడవది సామాజిక వ్యవహారాల్లో కనుక హక్కులు బాధ్యతలు అన్నీ ఇక్కడ వస్తాయి కనుక ఇక్కడ మనిషి అనేది నిర్మాణానికి శ్రీకారం చుట్టాలే కానీ విచ్ఛిన్న యొక్క కార్యకలాపాలకు అతను దూరంగా ఉండాలి. ఇక నాలుగో విషయాన్ని తీసుకుంటే ధన విషయంలో సైతం మనిషి అనేది 2 పద్ధతులను అవలంబిస్తాడు కనుక అధర్మ పద్ధతిని విడనాడి ధర్మ పద్ధతిని మనిషిని అవలంబించాలి. కనుక అభిమానమిత్రులారా, శైతాన్ ఎప్పుడు ఈ 4 రంగాల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు కనుక శైతాన్ యొక్క ఎత్తుగడలను, శైతాన్ యొక్క కుట్రలను మనం పూర్తిగా తెలుసుకొని వాటికి నివారణోపాయం ఏమిటి అని కూడా మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినట్లయితే ఈ అహిత శత్రువు నుండి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక అభిమానమిత్రులారా, మనసు అనే హితశక్తి అనేది ఎలాంటిది అంటే మనిషిని ఆ క్షణంలో అది ఆకర్షిస్తుంది. ఉదాహరణకు రేపటి నుండి ఈ మంచి పని ఖచ్చితంగా నేను చేస్తాను, లేదంటే ఫజ్ర్ నమాజి ఖచ్చితంగా మేల్కొంటాను అని బలంగా మనం సంకల్పించుకుంటాం. అయితే అదే సమయంలో సుఖనిద్ర పేరుతోనూ మరో అంశాన్ని ప్రవేశపెట్టి మనల్ని ఆకర్షణీయమైన మాటల ముగ్గులోకి దింపి మనసు మనల్ని ఏం చేస్తుందంటే ఆ పని చెయ్యకుండా అనేది ఆపుతూ ఉంటుంది. కనుక అభిమానమిత్రులారా, మనసు మీద మనం అనేది విజయం సాధించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అభిమానమిత్రులారా, మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అభిమానమిత్రులారా, అదేమిటంటే మనం సంపాదించేది ధర్మసమ్మతమా కాదా అన్న ఆత్మ పరిశీలన అనేది మనలో బయలుదేరాలి. ఎందుకంటే మన హలాల్ సంపాదన మీదే మన జీవిత అనేక విషయాలనేవి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఒక సమయం రావచ్చు మనలో నైతిక ధైర్యం పూర్తిగా నీరు గారిపోవచ్చు. సొంతంగా మన కన్నబిడ్డలు కూడా నీతులు చెప్పలేని దయనీయ స్థితిలో మనం చేరొచ్చు కనుక ఆ స్థితికి మనసు మనల్ని దిగజారచ్చు కనుక అభిమానమిత్రులారా, మనం ఈ హితశత్రువు అయిన మనసుని జయించాల్సిన, దాన్ని పవిత్రం గావించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మానవ జాతి మనుగడ కోసం, మనిషి యొక్క మంచి కోసం, లోక కళ్యాణం కోసం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు దివి నుండి ఒక పవిత్రాత్మను ప్రవక్త రూపంలో భువికి పంపించడం అనేది జరిగింది. ఆది మానవుడు మరియు ప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాం మొదలు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఇలా అందరూ ప్రభవించబడిన వారే. అలాగే సజ్జనులు, సంఘ సంస్కర్తలు అనేక మంది మానవ అభ్యుదయం కోసం, లోక శాంతి కోసం అహర్నిశలు పరిశ్రమించారు. ఇక ఏ ప్రయోజనము కోసం, ఏ లక్ష్యం కోసం మనం జన్మించామో తెలుసుకొని దానికి అనుగుణంగా నిజ దైవాన్ని ఆరాధిస్తూ ఆయన ఆదేశ పాలనలో తరించడమే జీవితానికి అర్థము, పరమార్థం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ కబద్, మేము మానవుణ్ణి అవిరళ కృషివలునిగా నిరంతర శ్రమజీవిగా పుట్టించాము. కనుక జీవితం అనేది పోరాటం. మనం పోరాడుతూనే ఉండాల్సి ఉంటుంది. మాతృగర్భం మొదలు మనం మళ్ళీ మట్టిలో కలిసిపోయిన సమాధి గర్భంలోకి వెళ్ళేంత వరకు ఈ పోరాటం అనేది ఇది కొనసాగుతూ ఉంటుంది. రంగం ఏదైనా తొలిమెట్టు ఎక్కి ఆగకుండా సాగడంలోనే విజయ సోపానం అనేది సాధ్యమవుతుంది. సమస్య ఏదైనా ఆ సమస్య సుడిగుండాల్ని దాటడంలోనే, కష్టాల కడగండని ధైర్యంగా ఢీకొట్టి నిలబడడంలోనే విజయం అనేది దాగుంది. మనం చేపట్టే ఏ పనైనా, పనిముట్టైనా గట్టి పట్టుదలతో గమ్యం చేరట్టు పట్టిన పట్టు విడవకుండా ఓ పట్టు మనం పట్టాలి. పట్టు పొరగల్లే ఒకే చోట పడి ఉండక చైతన్య దీపికలై మనం ప్రజ్వలిల్లాలి, వెలగాలి, వెలుగుల్ని పంచాలి. టక్కరి శత్రువుల్ని మెడలు వంచి, తలలు తుంచి, వగరును దించి, దగా మోసాలను దంచి, గర్వాహంకాలను తగ్గించి జయశాలి అయి విజయకేతనం మనం ఎగురవేయాలి.
అభిమానం ఇట్లారా మనకు విశ్వాస బలం ఉంది, అలాగే దైవ దూతల యొక్క పక్క బలము ఉంది, అండగా అల్లాహ్ తోడు కూడా ఉంది. ఇక అసత్యం అధర్మం పాలిట నుడుగయ్యేలా అన్యాయం అవినీతిని ముంచి అట్టడుగున సమాధి చేసే మహా మడుగయ్యేలా మన అడుగు ముందడుగు ఉండాలి. హితశత్రువును జయించి అహిత శత్రువును మట్టి కరిపించి అజాత శత్రువుగా చిరస్థాయికి చేరుకొని చరిత్రలో నిలిచిపోయేలా మనకంటూ కొన్ని పుటల్ని మనం నమోదు చేసుకోవాలి. మనం అందరికీ మేలును చేసే, అందరి మేలును కోరుకునే మహర్షులం కాకపోవచ్చుగాక, అయితే ఏ ఒక్కరికి హాని తలపట్టని గొప్ప మనసున్న మనిషిగా బతికితే అదే మన జీవితానికి అర్థం, పరమార్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలైతే ప్రస్తావనకు వచ్చాయో ఆ విషయాన్ని పాటించి వాటికి అనుగుణంగా మన జీవితాన్ని మంచిగా మలచి హితశత్రువుని అహితశత్రువుని జయించి అజాత శత్రు స్థాయికి ఎదిగేలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.